అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయమూర్తితోటి విచారణ జరపాలని చెప్పేసి కోరుతూ ఈరోజు వామపక్షాలు అదేవిధంగా ప్రజాసంఘ నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం అయితే ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేస్తున్నారు. దానికి ముఖ్యంగా జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణతో పాటు కస్టడీలో ఉన్నటువంటి వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి అదేవిధంగా ఆపరేషన్ కంగారును కూడా ఆపేసేయాలని చెప్పేసి కూడా వారైతే పూర్తిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అసలు ముఖ్యంగా ఈరోజు వారు చేస్తున్నటువంటి నిరసనకి గల ప్రధాన కారణాలు, వారు ఎటువంటి డిమాండ్స్ ఉన్నారో వారి మాటలు తెలుసుకున్నాం. మనతో పాటు ప్రజాసంఘ నాయకులు వామపక్షాలు ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు ముఖ్యంగా వామపక్షాలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం ముఖ్యంగా దేని గురించి చేస్తున్నారు? ఈ ఆదివాసీలని అడవుల నుంచి గెంటి వేయాలని, అదాని అంబానీ లాంటి వాళ్ళకి ఈ అడవుల్ని దానిలో ఉండే ఖనిజ సంపదని వాళ్ళందరికీ అప్పచెప్పడానికే ఈరోజు ఆదివాసీలన్నీ గెంటి వేయడానికే ఈరోజు ఆపరేషన్ కంగారుని పెట్టారు. దానిలో భాగంగానే వీళ్ళంతా తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వీళ్ళు నక్సలైట్లు దేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్పనే దాంతో వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమందిని లొంగిపోమ్మని చెప్పని ప్రలోభాలు పెట్టి కూడా వాళ్ళ చేత అనేక రకాల కుట్రల కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు హెడ్మాన్ని ఎన్కౌంటర్ విజయవాడలో ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అతన్ని తీసుకెళ్లి ఈరోజు ఎన్కౌంటర్ చేశారు. అదేవిధంగా కొంతమందిని కూడా ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ చేతిలో దేవ్జీ, ఆజాద్ లాంటి వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఆదివాసీలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి హాని తలపెట్టకుండా వాళ్ళని కూడా కోర్టులో హాజరుపరచాలి అని చెప్పని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి నిరసనలో భాగంగా ఆదివాసీలను అడవి నుంచి తరిమి కొట్టేదాని కోసం అటవీ ఆస్తులను కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేదాని కోసం చేస్తున్న కుట్రలో భాగంగా ఈ బోట్కపై ఎన్కౌంటర్లు ఆపాలని చెప్పేసి కూడా నిరసన చేస్తున్నారు. మరోపక్క సార్ చెప్పండి, ఈరోజు నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుదామని చెప్పేసి కేంద్రం ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత అనేక లొంగుబాట్లు జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్కౌంటర్లు కూడా మొత్తంగా ఏ విధంగా జరుగుతుంటారు? దీన్ని నక్సలిజాన్ని మార్చి 31వ తేదీ లోపల నిర్మూలిస్తానని అమిత్ షా ప్రకటించాడు. మోదీ అధికారానికి వచ్చిన వెంటనే ముక్త భారత్ పేరుతోటి నెహ్రూ విధానాలని రూపుమాపుతానని కూడా ప్రకటన చేశాడు. అలాగే ఇవాళ దేశంలో రూపుమాపడానికి చట్ట పరిపాలన కాకుండా చట్టరహితంగా, చట్ట వ్యతిరేకంగా నరేంద్ర మోడీ, అమిత్ షా పరిపాలన చేస్తూ ఉన్నారు. దాదాపుగా పోయిన నెల 28వ తేదీ వచ్చినటువంటి అనేక మందిని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేసి వాళ్ళ కస్టడీలో ఉంచుకొని లొంగరు అని తేల్చుకున్న తర్వాతనే హెడ్మాని 17వ తేదీ ఏకుజోన మారేడు మిల్లో ఎన్కౌంటర్ చేశారు. దానికి తక్కువ కేడర్ అందరినీ కూడా లేదా వాళ్ళ మిలీషియా సభ్యులందరినీ కూడా కోర్టులో హాజరుపరిచి మేము చట్ట ప్రకారం అందరినీ కోర్టులో హాజరుపరిచామని చెప్తా ఉన్నారు. మరి 13 మందిని ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? 13 మంది మాకు అడవులో దొరికారని చెబుతున్నది వాస్తవం కాదు. వాళ్ళని విజయవాడలో వివిధ ప్రాంతాలలో అరెస్ట్ చేసినట్టు స్పష్టమైన ఆధారాలు ఇవాళ ప్రజా సంఘాలన్నీ కూడా ఆరోపణ చేస్తూ ఉన్నాయి. అందుకని ఒకవైపు దారుణంగా చట్ట వ్యతిరేకంగా ఎన్కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం, మేధావుల్ని పేరుతోటి దుర్మార్గమైన చట్టాలతో జైల్లో బంధించడం, లేదా కోవర్ట్ల ఆపరేషన్ చేసి అనేక మందికి డబ్బులు ఎర చూపి అనేక మందికి సౌకర్యాలు ఎర చూపి లొంగ తీసుకోవడం, దానికి ప్రత్యక్షంగా ఉదాహరణలు మన ముందున్నాయి. సోను కానీ తెక్కలపాటి వాసుదేవరావు కానీ వాళ్ళు లొంగి ప్రభుత్వంపై వైపు మాట్లాడడం కానీ ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే మేము మార్చి 31 లోపు అంతం చేయాలనుకున్నామనే పేరుతోటి వివిధ రకాల వ్యూహాలని వాళ్ళు పన్నుతున్నారు. ఈ వ్యూహాలు నెరవేరవు, అది అసాధ్యమైన విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను. ఎందుకనంటే ఆకలి, దరిద్రం, అసమానతలు ఉన్న ఈ సమాజంలో సిద్ధాంతాలను రూపుమాపడం అసాధ్యమైన విషయం. మావోయిజం కానీ లేకపోతే ఇంకొక విప్లవాన్ని కానీ రూపుమాపలేవు, వ్యక్తులు చంపొచ్చు కానీ సిద్ధాంతాలను రూపుమాపలేరని అమిత్ షా తెలుసుకొని చట్ట ప్రకారం పరిపాలన చేయమని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళ అదుపులో ఉన్న మావోయిస్టులందరినీ కోర్టులో హాజరుపరచాలని, ఇప్పుడు హత్యలు జరిగినటువంటి మారేడుమిల్లి ఘటనల మీద న్యాయ విచారణ హైకోర్టు న్యాయమూర్తితోటి న్యాయ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఆపరేషన్ కంగారుతో నడుస్తుంది. గత కొంతకాలంగా మార్చి 31 తోటి కూడా పూర్తి చేస్తాము, నక్సలిజం లేకుండా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటన కూడా జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్న చర్యలని జరుగుతున్నాయని చెప్పి భావించవచ్చు అంటారా? వాళ్ళు స్పష్టంగా ఒక ప్రణాళికతోనే ఈ ప్రకటన చేశారు. అయితే వాళ్ళు ఈరోజు మావోయిస్టులని నిర్మూలించడం కాదు, వాళ్ళు నిర్మూలించాల్సినటువంటి
చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ మావోయిస్టులు నిర్మూలించాలని కోరుకోవడం లేదు. ప్రజలు ఇవాళ ఆకలి, దారిద్ర్యం, అసమానతలు, నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. రైతాంగం గిట్టుబాటు ధరలు లేకుండా బాధపడుతూ ఉన్నారు. కార్మికులు సరైన వేతనాలు లేకుండా బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్యలను నిర్మూలించడానికి వాళ్ళు టార్గెట్ పెట్టుకోవాలి. కానీ ఇలా మావోయిస్టులు నిర్మూలిస్తామనడం అంటే వాళ్ళు చట్టబద్ధ పాలన చేయడం లేదు. మావోయిస్టులు చట్టబద్ధంగా లేరు, వాళ్ళని లొంగిపోమని చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు చర్చలకు వస్తాము అంటే చర్చలకు అంగీకరించకుండా ఈ విధమైనటువంటి ప్రకటనలు చేయడం అంటే వీళ్ళు చట్టబద్ధ పాలన చేయడం లేదు. అందుకని ఖచ్చితంగా దీన్ని ప్రజలంతా ముక్త కంఠంతో వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇది మొత్తానికి ఆపరేషన్ గంగాలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్లు కేవలం బోట్కాపు ఎన్కౌంటర్లు. పూర్తిగా సిద్ధాంతాలు అయితే ఎప్పటికీ రూపుమాపలేరు. నక్సలైట్లను ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ మీద పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపి లొంగిపోయిన నక్సలైట్లను వెంటనే పోలీస్ కస్టడీ నుంచి కోర్టులో హాజరుపరిచేయాలని చెప్పేసి కూడా వామపక్షాలు అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు నిరసన కార్యక్రమం అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.